కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం కింద ఇప్పుడు తీసుకురావడానికి హైదరాబాద్ మొత్తంలో ఈవీ బస్సులు తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి డిపోలు ప్రైవేటైజేషన్ ముచ్చట లేనే లేదు. అయితే ఇప్పుడు ఈ కరీంనగర్ కావచ్చు, లేకపోతే హన్మకొండ, లేకపోతే హైదరాబాద్ డిపోలకు సంబంధించి ఎలక్ట్రిసిటీ బస్సులకు ఈవీ బస్సులకు సంబంధించినప్పుడు ఛార్జింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇది ప్రైవేటైజేషన్ సంబంధం ఊరికేనే, అది కూడా ఈ అగ్రిమెంట్ కూడా వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది అధ్యక్ష. నేను కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు, అది వారికి తెలుసు. జస్ట్ వారు మన రాంగ్ అప్రహెన్షన్ క్రియేట్ చేద్దామని చెప్తారు గౌరవ సీనియర్ సభ్యులు. అంటే ఒక్కొక్క డిపోను పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ ఈ మధ్య మీరు ఇస్తున్నారు. సో దానివల్ల కార్మికుల్లో కొంత ఆందోళన ఉన్నది. అంటే ఇట్లా మొత్తం అన్ని డిపోలు పోతాయా అనే ఒక ఆందోళన. ఇప్పుడు హైదరాబాద్లో డిపోలు అప్పచెప్పిన తర్వాత హైదరాబాద్లో పనిచేస్తున్న కార్మికుల్ని జిల్లాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటారు, మళ్ళీ సడన్గా జిల్లాల్లో పోయి పనిచేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి కార్మికులకు ఇబ్బంది కాకుండా డిపోలు ప్రైవేట్ పని చేయకుండా ఆలోచించాలని చెప్పి నేను వారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. మహాలక్ష్మి పథకం పెట్టారు, చాలా సంతోషం. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తూ ఉన్నాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏం లేదు. అయితే నాది ఒకటే రిక్వెస్ట్, మహాలక్ష్మి కింద గౌరవ మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని కోరుతున్నా. ప్రతి నెల ఎంత చెల్లించాలి, ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఇంకా ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి పడి ఉంది. నాకు తెలిసి దాదాపు 1000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ప్రతి నెల కూడా ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాల విషయంలో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ విషయాలు ఎంత ఇచ్చారు, ఏ నెలలో ఎంత ఇచ్చారు, ఇంకెంత బకాయి ఉంది, స్పష్టంగా మంత్రి గారు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆ మధ్య ముఖ్యమంత్రి గారు నెక్లెస్ రోడ్లో కొత్త బస్సులు ప్రారంభించే సందర్భంగా ఒక చెక్ ఇచ్చారు. ఏది, కార్మికులకు పిఆర్సీ ఇచ్చే వేరియర్స్ ఇచ్చే విషయంలో మీకు ఈ రోజే చెక్ ఇస్తున్నానని ముఖ్యమంత్రి గారు చెక్ ఇచ్చారు. ఆ చెక్కు ఈ రోజు వరకు కూడా పాస్ కాలేదు. ఆ చెక్కుగానే ఉందనేది నా అభిప్రాయం. అయితే చెక్ అయితే పాస్ కాలేదు. మీరు ఆర్టీసీ ఉద్యోగుల యొక్క వాళ్ళ సేవింగ్స్ డబ్బులు కానీ, సొసైటీ డబ్బులు కానీ, వివిధ డబ్బుల నుంచి కార్మికులకు డబ్బులు ఇచ్చారు తప్ప ముఖ్యమంత్రి గారు ఇచ్చే చెక్ అయితే పాస్ కాలేదనేది నాకున్న సమాచారం. పాస్ అయితే పాస్ అయిందా, ఎప్పుడు పాస్ అయిందో మంత్రి గారు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, మొన్న ఈ మధ్య బడ్జెట్ ప్రసంగంలో కూడా ఆర్టీసీని $1 బిలియన్ కార్పొరేషన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. చాలా సంతోషం, మీరు చేయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఆ ప్రాసెస్లో కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయండి, కార్మికులకు కూడా న్యాయం చేయండి. నిర్లక్ష్యం చేసి ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును, ఆర్టీసీ భవిష్యత్తును $1 మిలియన్ ప్రశ్నగా చేయొద్దని చెప్పి కొన్నమన్న బాధపడతారు సార్, ఎవరు మాట్లాడలేదు సార్. జస్ట్ 2 మినిట్స్ సార్. ఇకపోతే అధ్యక్ష, బస్సులు సరే, మహాలక్ష్మి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది, ఓఆర్ పెరిగింది. కానీ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతా ఉంది. విద్యార్థులకు ప్రయాణికుల సంఖ్య అనుగుణంగా కొత్త బస్సులు పెంచండి. ఫుట్బోర్డ్ చేస్తా ఉన్నారు, బస్సు పైన ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నారు. మీరు కొంచెం ఆలోచించి కొత్త బస్సులు కొనే విధంగా, బస్సుల సంఖ్య పెంచే విధంగా ప్రయత్నం చేయండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏడాదికి 1500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి గ్రాంట్ గా ఆర్టీసీకి ఇచ్చేవాళ్ళం. ఆర్టీసీని కాపాడాలని ఎవ్రీ ఇయర్ 1500 crores పెట్టి గ్రాంట్ గా మేము ఇవ్వడం జరిగింది. అట్లే దివ్యాంగులు, విద్యార్థులు, జర్నలిస్టులు, ఉద్యోగులకు ఇచ్చే రాయితీ కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాక ఆర్టీసీ ఇబ్బంది పడతా ఉంది. అవి విడుదలైనాయా, బస్ పాస్లది కాలేదా, ఎంత డ్యూ ఉందో కూడా చెప్పాలని కోరుతా ఉన్నాం.